You Cambodian guy. Kashmir. Yeah, you are Kashmirian guy. Oh. కింద మొత్తం గుంటలన్నీ బిక్నీలు వేసుకొని ఉన్నాయి. బతుకు చట్కా బండి అయిపోయింది. మనం ఎంత ఎన్ని దేశాలు దాటి వచ్చినా దరిద్రం అయితే వదలట్లేదు. వచ్చలు పోసుకున్నాను కంట అణువున లంచుకుంటున్నాం ఇక్కడ. ఇంత డబ్బులు వచ్చినా పాపం ఈ దేశం ఇంకా పేదగానే ఉంది. ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇక్కడ హ్యూమిడ్ లేదు కానీ వేడి ఉంది. టైర్ పంచర్ అయిపోయింది మేము వచ్చిన బండ్లో. నేను వచ్చిన పని అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడి నుంచి వేరే చోటుకైతే వెళ్ళిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న రత్నగిరి ప్రావిన్స్లో కాంబోడియాలోకి చెందిన మాకు హాస్టల్ నుంచి పక్కనే వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, తేనెలు ఉన్నాయి, ఎన్ని రకాల తేనెలు ఉన్నాయని చెప్పేసి. ఫుల్గా తేనెలు, పెద్ద పెద్ద అట్టి పండ్లు, అంగిట్లు చాలా వరకు ఉన్నాయి. అయినో ఇటువంటి జాడీలు అమ్ముతున్నారు, చాలా అమ్ముతున్నారు ఇక్కడ. దీనికి ఎంట్రీ టికెట్ అయితే కొనుక్కోవాలా. ఎంట్రీ టికెట్ అయితే కొనుక్కున్న ఫారినర్స్కి $2 అంట. $2 పెట్టి కొనుక్కొని వచ్చిన ఇక్కడ అన్నీ తేనివి, అన్నీ చాలా వరకు అమ్ముతున్నారు. మళ్ళీ టిప్ బాక్స్లో కూడా కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ పక్కన వాటర్ ఫాల్స్ అని చెప్పేసి మంచి ఒక లేక్ లాంటి ప్లేస్కి అయితే తీసుకొచ్చినాడు. ఇక్కడ బాగుంది. ఇట్లని చూసానికి ఎంత బాగుంది చూడండి వ్యూ. బాబా భలే ఉంది పోయా. ఎండకి చల్లగా ఉంటుంది. ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇక్కడ హ్యూమిడ్ లేదు కానీ వేడి ఉంది. మనకు థాయిలాండ్లో హ్యూమిడిటీ ఉంటుంది, ఇక్కడ హ్యూమిడ్ లేదు కానీ వేడి ఉంది. ఫుల్ చాలా వేడి ఉంది అసలుకి. ఎంతమంది లోకల్స్ ఉన్నారు చూడండి, మొత్తం వీళ్ళు దాంతో చాలా మంది ఉన్నారు లోకల్స్ అంతా. ఇక్కడ వాళ్ళకి తక్కువ కదా ఎంట్రీ, అందుకని చెప్పేసి ఎంతమంది ఉన్నారు చూడండి. ఏం చేస్తున్నారా, ఏ భాష కూడా అర్థం కావట్లేదు, ఏం మాడుతున్నారు కూడా. చూసుకునేవారు ఫోటోలు వీటిలు కూడా తీసుకుంటా ఉన్నారు. తీసుకోండి. మరీ అంత దృఢంగా అయితే లేదు, పడిపోయేలా ఉంది. అక్కడ నించుకొని అందరూ ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు అందుకే వచ్చినట్టున్నారు. ఇక్కడ నించుకొని మంచిగా వస్తుందా, ఎండలో ఏమొస్తుంది అబ్బా, ఎండలో నించుకొని తీసుకుంటా ఉన్నారు అందరూ. తీసుకొని ఇట్లాంటి మారుమూరి పనులలో ఈ మాత్రం ఎండగా ఉన్నప్పుడు ఇట్లాంటిది ఒకటి మంచిది. బాగానే ఉంది. ఈయనైతే ఏకంగా ఎక్కేసినాడు, కొండ ఎక్కినట్టు ఎక్కేసినాడు. ఇట్లా చూడండి, నడుచుకొని వెళ్ళేదానికి చాలా వరకు స్పేస్ ఉంది. వీడు కూర్చొని రిలాక్స్ అవ్వాలంటే ఆడ అవ్వచ్చు. ప్రశాంతంగా కూర్చొని ఒక నెంబర్లు అయితే ఇచ్చేస్తున్నారు రిలాక్స్ అయ్యేదానికి. కూర్చొని ప్రశాంతంగా తినేసి వ్యూని ఎంజాయ్ చేసుకుంటా. వ్యూ చూడండి ఎంత బాగుందో. వ్యూని ఎంజాయ్ చేసుకుంటా ఇది చేసుకోవచ్చు. అంతా చేపలు వేసేస్తున్నారు, దాని మీద అంతా చేపలు వేస్తున్నారు. మళ్ళీ ఉయ్యాల కట్టినారు, చేపలు వేసి ఉయ్యాల కట్టినారు. మొత్తం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటారా అని చెప్పేసి. బాగుంది కదా, చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. నా అయితే చాలా బాగా నచ్చింది ఇదైతే. ఇద్దరం ఎట్లా వెంటాడుతుందో చూడండి. టైర్ పంచర్ అయిపోయింది మేము వచ్చిన బండ్లో. సో ఇంకా 5 కిలోమీటర్లు అయితే ఉంది. నడుచుకుంటా వెళ్తా ఉన్నాం 5 కిలోమీటర్లు. ఏం చేసేది తెలియకుండా. బతుకు చట్కా బండి అయిపోయింది. మనం ఎంత ఎన్ని దేశాలు దాటి వచ్చినా దరిద్రం అయితే వదలట్లేదు. ఈ ఓల్డ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తానే ఉన్నాయి. ఎన్నైనా రాని మా వెనక్కి తిరిగేదే లేదు. చూసుకుందాం, గట్లయితే గట్లయింది. కాంబోడియాకి వచ్చినప్పటి నుంచి నా మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ స్ట్రెంత్ని టెస్ట్ చేస్తూ ఉంది కాంబోడియా అయితే నాలో. ఈ రెండింటిని అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంది వచ్చిన మొదటి రోజు నుంచి. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లు నడిచేసిన. ఎక్కడ చూసినా లంచగొండితనం. ఎంతకాలం నువ్వు ఓపికగా ఉండగలుగుతావని చెప్పి కూడా అడుగుతూనే ఉంది. అణువున లంచగొండితనం ఇక్కడ.
మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ప్రశ్నిస్తూనే ఉంది ఫిజికల్ ఫిట్నెస్ పైన. చలో ఆల్రెడీ 3 కిలోమీటర్లు వచ్చేనా, ఇంకో 2 కిలోమీటర్లు ఉంది, నడుచుకొని వెళ్తా ఉన్నా. మా బండి అయితే చూడండి చెడిపోయింది, మళ్ళీ వచ్చి బాగా చేయించుకుంటున్నాం. ఇక్కడ మేము బాగా చేయించుకోండి. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే మాకు ఇది దొరికింది, ఈ షాప్ కనిపించింది. సో ఇక్కడికైతే వచ్చి బాగా చేయించుకున్నాం. ఇంకా బాగా చేయించుకొని ఇట్ల నుంచి బయలుదేరాల. ఏదో హోల్ పట్టిందంట అందులో ట్యూబ్లో. నేను వచ్చిన పని అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడి నుంచి వేరే చోటుకైతే వెళ్ళిపోతున్నా. సియామ్ రిప్కి వెళ్తున్నా. సియామ్ రిప్కి ఇక్కడ ఓవర్ నైట్ బస్సెస్ లేవంట, ఓన్లీ మినీ వ్యాన్స్ ఉన్నాయి. అది పొద్దున్న టైంలో మాత్రమే ఉంటుందంట. ఇక్కడి నుంచి ఫినాంఫిన్కి అయితే ఓవర్ నైట్ బస్సులు ఉన్నాయి, నైట్ వెళ్ళిపోవచ్చు. నేను ఓవర్ నైట్ వెళ్దామని చూసినా కానీ ఇక్కడి నుంచి సియామ్ రిప్కి లేదని అన్నారు. ఓన్లీ పొద్దున ఉంది. అది ఎర్లీ మార్నింగ్ 6:30కి పికప్ ఉంది అని చెప్పినారు, అంటే మా ఓనర్ చెప్పినాడు. సో ఇంక నేను అదే బుక్ చేసుకున్నాను. నాకు $14 పడింది, ఆల్మోస్ట్ $15 అనుకుంటా, $15 పడింది ఇక్కడ నుంచి. ఎందుకంటే మోర్ దెన్ 400 కిలోమీటర్స్ వస్తుంది, 8 అవర్స్లో వెళ్ళిపోతుందంట. మధ్యాహ్నం 2 లోపల వెళ్ళిపోతుంది అని చెప్పినారు. సో ఓకే, చెక్ ఇన్ గట్రా 2 గంటలకే కదా, 2-3కి వెళ్తే ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అనుకున్నాను. కానీ మినీ వ్యాన్లో కదా అది కొంచెం ఇబ్బంది. మెయిన్గా నేను సియామ్ రిప్కి ఎందుకు వెళ్తున్నాను అని చెప్పి చెప్పలా కదా, 8th వండర్ని రీసెంట్గా 8th వండర్ని అయితే డిక్లేర్ చేసినారు. ఇంతకుముందు వరకు 7 వండర్సే కదా, ఇప్పుడు 8th వండర్ని అయితే డిక్లేర్ చేసినారు. సియామ్ రిప్ అంకుర్వాట్ టెంపుల్ని, దాన్ని దర్శించేదానికి వెళ్తున్నా. మన వ్యాన్ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు. ఇందులోనే మనం వెళ్తున్నాం. మనోడే బుక్ చేసింది నా కోసం, ఫుడ్ కూడా తెచ్చిచ్చినాడు ఫ్రీగా తినమని చెప్పేసి. చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక చూసుకుంటే మనోడైతే ఇక్కడ ఆపేసినాడు, వచ్చలు పోసుకున్నాను కంట. రోడ్ల మీద అట్లా ఆపేసినారు. బాగుంది, ఎంత బాగుంది చూడండి. క్లైమేట్, లొకేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. చూడండి మొత్తం అంతే, మన వ్యాను అక్కడ ఉంది. బాగుంది కదా ఈ ప్లేస్ అయితే, నాకు బాగా నచ్చింది. పాప అందరికి వదిలేసినారు. అది చెప్పినా కదా చాలా పేద దేశం అని చెప్పేసి. ఇంత డబ్బులు వచ్చినా పాపం ఈ దేశం ఇంకా పేదగానే ఉంది. పాపం నా సీట్ పక్కన 4-5 మంది కాశ్మీరియన్స్ అయితే పరిచయం అయినారు. పాపం నేను మాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు మాడేది నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఒక బొడ్డోడు ఉన్నాడు, ఆ బొడ్డోడితో ఆడుకుంటూ కొంచెంసేపు అట్లా సరదాగా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ప్లేస్ అయితే భలే నచ్చింది ఈ ప్లేసు. ఆ సన్ రైజ్ అంతా పడే కొద్దికి మొత్తం కాంబోడియా మొత్తం మంచి ఫోటోజెనిక్ స్పాట్ నిజానికి చెప్పాలంటే. సరే మనం పిలుస్తున్నాడు, వెళ్దాం పదండి లోపలికి. తినేదానికి ఆపినారు, వెనకాల చూడొచ్చు. నేను వచ్చిన వ్యాన్ ఉంది, ఇక్కడ రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ అనుకోండి దాన్ని. అక్కడ ఏముంది తెలుసా, అన్నీ పచ్చిగా ఉన్నాయి కూరలన్నీ. పచ్చి మేకపోతు, పచ్చి ఆవు, పచ్చిగా కోళ్ళు, ఏవో నా గుడ్లు అయితే ఎప్పుడు కుళ్ళిన వాసన వస్తూ ఉంది, అట్లా ఉన్నది లోపలైతే. ఇంకా వెళ్ళి చూస్తా, ఏమన్నా కుదిరితే తింటాను. ఏమన్నా తినేటి ఉంటే మీకు కూడా చూపిస్తాను. లోపల మరీ పచ్చిగా ఉన్నది, అది ఎట్లా తినదు చూసానికే ఒకలాగున్నాయి. కానీ ఏదో ఒకటి తినాలి కదా, ఏదో ఒకటి ట్రై చేద్దాం పండి. చూసుకోండి, రైస్, ఒక ఎగ్గు చెప్పిన స్టీమ్డ్ రైస్ విత్ ఎగ్గు, అందులో తినేద్దామని చెప్పేసి. లోపల మిగతా అన్నీ పచ్చిగా ఉన్నాయి, ఇదే కొద్దిగా మేలు. ఎగ్గు స్టీమ్డ్ రైస్ బయట దేశాలు అడిగిన వాళ్ళు చెప్తాను. జస్ట్ స్టీమ్డ్ రైస్ అంటే కొంచెం స్వీట్ ఉంటుంది. ఎగ్ వేసుకునేసి రైస్ తీసుకొని తినేవాళ్ళు, బాగుంది. ఆ పచ్చివాసన చూసి ఏం బాగుండదు, దరిద్రంగా ఉంటుంది అనుకున్నా. నాకు తెలిసి అందుకే గుడి చెప్పుకున్నాను నేను. మిగతా కాయగూరలన్నీ చాలా పచ్చిగా ఉన్నాయి. మనోడైతే పరిచయం అయినాడు, సూప్ చేస్తానంట, బీఫ్ సూపు. వాట్స్ యువర్ నేమ్? My name is Luca. Huh? Luca. Yeah. You Cambodian guy? Kashmirian. Yeah, you are Kashmirian guy. Oh. మీకైతే చూపిస్తా చూడండి ఏమి ఉన్నాయో. నేను తీసుకునేదైతే ఎగ్ తీసుకున్నా, అది చూడండి ఎట్లా పచ్చిగా ఉన్నాయో. కాయగూరలన్నీ పచ్చిగా వేసి పెట్టేస్తున్నారు మొత్తం. ఇదైతే ఏందో మా వాసనకే మతిపోతా ఉంది. గుడ్లు చెప్పినా కదా, గుడ్లు చూడండి ఎట్లున్నాయో. చూసినారు కదా, అవి చూసానికే మతిపోయేలాగుంది. అయితే పాప నేను గుడ్డు తిన్నాను,
$2 అనుకోండి. $2 పడింది. ఒక ఆమ్లెట్, ఒక స్టీమ్ రైస్ ఇచ్చినారు. $2 మేలు బాగుంది, చాలా బాగుంది. మొత్తం తిన ఫస్ట్ టైం నేను కాంబోడియాలో మొత్తం ఫుడ్ ఏం వేస్ట్ చేయకుండా మొత్తం తినింది ఏమంటే ఇది ఇక్కడ ఒకటే. చాలా బాగుంది భయ్య ఫుడ్ అయితే. చూసినా కదా, మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా జర్నీ అయిపోలేదు, చాలా టైం ఉంది. ఇప్పుడు 2 గంటలకు రీచ్ కదా, ఇంకా 9:20 అవుతా ఉంది. ఇంకా చాలా జర్నీ ఉంది. వెళ్ళేదారులు ఇంట్రెస్టింగ్ కనిపించేటువంటి మీకు చెప్తా ఉంటాను, చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. మన బుడ్డోడైతే వెళ్ళిపోతున్నాడు. అంత నుంచి పాడుకుంటా ఉన్నా, వాడైతే వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి గట్టిగా బాగున్నాడు కదా బుడ్డనాయలు. మన స్టాపింగ్ అయితే వచ్చేసింది, ఇక్కడ దిగేసినాము. ఇక్కడి నుంచి నేను మళ్ళీ మ్యాడ్ మంకీనే బుక్ చేసుకున్నా. మొత్తం కనుక్కున్నంతోనే మ్యాడ్ మంకీనే కొంచెం బెటరు. లేదంటే ఇక్కడ మీరు పబ్ స్ట్రీట్ ఉంది, పబ్ స్ట్రీట్లో మొత్తం హ్యాపెనింగ్ ప్లేస్, మొత్తం నైట్ లైఫ్ ఉంటుంది. దానికి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో మ్యాడ్ మంకీ ఉంది. చాలా తక్కువలో అయితే దొరికింది నాకు. సో మ్యాడ్ మంకీ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడ దిగంగానే ఇక్కడి నుంచి టుక్ తీసుకున్నాను. చూడండి, ఈ టుక్లో అయితే వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ నాకు $1 పడింది అనుకోండి ఈ టుక్కి. ఇట్లా నుంచి 3 కిలోమీటర్లు ఉంది. 3 కిలోమీటర్ $1 అంటే మేలే కదా, అందుకని చెప్పి వెళ్తా ఉన్నాను. సియామ్ రిప్లో మ్యాడ్ మంకీకి అయితే వచ్చేసినాం మనం. ఎంట్రీ అయితే ఇదే. లోపలికి వెళ్ళి ఇంకా చెక్ ఇన్ అవ్వాలా. ఆల్రెడీ టైం ఇక్కడ 3 అవుతుంది. చెక్ ఇన్ మొత్తం చేసేసినాం. మనోడు తొందరగా చేయించాడు నాకు. మొన్న 6 ఇచ్చినాడు. ఇక్కడ ఏమో ఉంది అవన్నీ చెప్తా ఉన్నాడు మనోడు. సో మీరు కూడా వస్తే ఇక్కడికి అయితే రండి. చలో మనైతే మన రూమ్కి వెళ్ళిపోదాము. బాగుంది వైబ్ అంతా ఇక్కడ బ్రహ్మాండంగా. హలో, మొత్తానికి ఇక్కడ రూమ్స్ ఎట్లుందో మీకు అందరికి ఒకసారి చూపిస్తా. చూడండి, ఎంటర్ రాగానే రూల్స్ ఉన్నాయి. నేను ఉన్నది ఇప్పుడు 106లో. జూనియర్ మందు బాటలు పెట్టినాడు. ఇంకా వాష్రూమ్స్ చూసుకోండి. జిగ్గుమని లైట్ ఒకటి అయినారు, అది చూసినారా? బాగానే ఉన్నాయి వాష్రూమ్స్ అంతా కూడా. మనం ఎక్కడున్నాం. సో అక్కడి నుంచి వచ్చేస్తే బెడ్లు ఉన్నాయి. 1 2 3 4 8 రూమ్స్ ఉన్నాయి తీసుకున్నా. ఇదే నా బెడ్ అయితే. నేను వచ్చాడికి మొత్తం సర్ది పెట్టేస్తున్నారు. లాకర్ ఉంది కింద, ఇక్కడ ఉన్నాయి లాకర్స్ ఇక్కడ ఉంటాయి 4కి. ఇది నా లాకర్, నా నెంబర్ 4 కాబట్టి ఇది నా లాకరు. చూసుకున్నారా? నెక్స్ట్ ఇక్కడ మంచి వ్యూ అయితే ఉంది మనకి. చూడండి, బాల్కనీ వచ్చేదికి మంచిగా వ్యూ ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది. బట్టలు ఏమైనా ఉంటే మొత్తం ఆరేసుకోవచ్చు. రిస్క్ ఆఫ్ ఫాలింగ్ అంట, రిస్క్ ఉంది అంటున్నారు. వెళ్ళి చూడండి వ్యూ ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది బాల్కనీ. నాకు ఈ బాల్కనీ నచ్చింది. నా బెడ్ కన్నా నా ఈ బాల్కనీ సేమ్ మ్యాడ్ మంకీస్ అక్కడ కూడా యాస్టీస్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా అదే ప్లేస్ వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే ప్లేస్ వచ్చింది మ్యాడ్ మంకీలో. కింద మొత్తం గుంటలన్నీ బిక్నీలు వేసుకొని ఉన్నాయి పూల్ దగ్గర. ఇంతంతగా నిక్కర్లు వేసుకొని ఆడంతే మ్యాడ్ మంకీ మొత్తం అంతే. లోపలికి వెళ్ళిపోతాం. రూమ్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయండి. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సియామ్ రేప్.